మార్కు సువార్త 4వ అధ్యాయము 4వ అధ్యాయంలో నుంచి దేవుని వాక్యాన్ని ఈరోజు మనం చూడబోతూ ఉన్నాం. ఇక్కడ యేసు ప్రభువారు మరి ఆయన పరిచర్యలో మొట్టమొదటి ఉపమానంగా దీన్ని మనం పిలవచ్చు. ఏమండి, యేసు ప్రభువారు మరి ఆయన చెప్పిన ఉపమానాల్లో ఇది స్టార్టింగ్ ఉపమానం. ఎందుకంటే మరి 4వ అధ్యాయంలోనే చూస్తాము మార్కు సువార్తలో. మరి మార్కు సువార్త 4వ అధ్యాయంలో నుంచి మనం చూడబోయే ఉపమానము ఏమిటి అంటే 4 రకాలైన సాయిల్స్, భూమి గురించి మనం చూస్తాం. చూడండి, 4వ అధ్యాయము 1వ వచనం నుంచి 20వ వచనం వరకు మనం చదువుకోబోతున్నాము. 1వ వచనం నుంచి 20వ వచనం దాకా దీన్ని మనము చదువుకోబోతూ ఉన్నాము. నేను మొదటి వచనం నుంచి చదువుతాను, దయచేసి అందరూ కూడా శ్రద్ధగా గమనించండి. ఆయన యేసు ప్రభువారు సముద్ర తీరమున మరలా బోధింపనారంభింపగా బహు జనులు ఆయన యొద్దకు కూడి వచ్చినందున ఆయన సముద్రములో ఒక దోణి ఎక్కి కూర్చుండెను. జనులందరూ సముద్ర తీరమున నేల మీద ఉండిరి. ఏమండి, ఆయనేమో వాటర్లో నీళ్ళ మీద పడవలో ఉంటే మరి చాలామంది మరి ఒడ్డున వారు నిలబడినట్టుగా మనం చూస్తూ ఉన్నాము. ఒడ్డున వారు నిలబడ్డారు. ఆయన ఉపమాన రీతిగా చాలా సంగతులు వారికి బోధించుచు తన బోధలో వారితో ఇట్లా చెప్పడం సాగాడు. 3వ వచనం చదువుతున్నాం, చూడండి. వినుడి, ఇదిగో విత్తువాడు విత్తుటకు బయలువెళ్ళెను. వాడు విత్తుచుండగా కొన్ని విత్తనములు త్రోవ పక్కన పడెను. పక్షులు వచ్చి వాటిని మృంగివేశాను. కొన్ని చాలా మన్ను లేని రాతి నేలను పడెను. అక్కడ మన్ను లోతుగా ఉండనందున అవి వెంటనే మొలిచెను. సూర్యుడు ఉదయింపగానే అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. కొన్ని ముండ్ల పొదలలో పడెను. ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను గనుక అవి ఫలింపలేదు. కొన్ని మంచి నేలను పడెను. అవి మొలిచి పెరిగి పైరై 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించాను. వినుటకు చెవులు గలవాడు వినుగాక అని చెప్పాను. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగిరి. అందుకు ఆయన, దేవుని మర్మము, దేవుని రాజ్య మర్మము తెలుసుకున్నట మీకు అనుగ్రహింపబడినదని గాని వెలుపటుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందుదురని వారు చూచుటకైతే చూచి కనుగొనక, వినుటకైతే వినియు గ్రహింపకి నుండుటకును అన్ని ఉపమాన రీతిగా వారికి బోధించుచున్నాడని వారితో చెప్పాను. మరియు ఈ ఉపమానం మీకు తెలియలేదా? అలాగైతే ఉపమానాలన్నీ మీకు ఎలాగో తెలియనెను. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును గాని వారు వినిన వెంటనే సాతానుడు వచ్చి వారితో విత్తబడిన వాక్యం ఎత్తుకుని పోయాను. వారిలో విత్తబడిన వాక్యం అటువలే రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని సంతోషంగా అంగీకరించువారు. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిరుతురు గాని వాక్యము నిమిత్తము శ్రమలను హింసలను కలుగానే వారు అభ్యంతరపడుదురు. ఇతరుల ముండ్ల పొదలలో విత్తబడిన వారు వీరు వాక్యము విందురు గాని ఐహిక విచారములు, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల వచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యము విని దాన్ని అంగీకరించి 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించువారని చెప్పాను. ఈ ఉపమానాన్ని నేను మీకు చదివి వినిపించాను. గమనించండి, జనరల్గా ఈ ఉపమానాన్ని మరి చిన్నప్పటి నుంచి కూడా వింటున్న ఉపమానంగానే ఇది మనకు కనపడుతుంది. ఇది ఎలా మనం ఈ ఉపమానాన్ని మనం చదువుకున్నాము అంటే, చిన్నప్పటి నుంచి ఎలా విన్నాము అంటే, 4 రకాలైన హృదయాలు ఉంటాయి. వాక్యం అనే విత్తనము ఈ హృదయంలో విత్తబడినప్పుడు కొంతమంది ఏమో ఫస్ట్ నేల ఎటువంటిదంటే అది రోడ్డు మీద నేల వంటిది. రోడ్డు మీద విత్తనాలు వేస్తే ఆటోమేటిక్గా అసలు అది మొలకెత్తదు. అది ఏమవుద్దంటే టైర్ల చేత తొక్కబడుతుంది, లేదంటే ఆ వాక్యము ఆ విత్తనం
పక్షులు వచ్చి తినేస్తాయి, కోళ్ళు, కాకులు, పావురాలు వచ్చి తినేస్తాయి. ఇది మొదటి నేల. రెండో నేల ఎటువంటిదంటే రాళ్ళ మధ్యలో ఉండే నేల. ఒక రాళ్ళ గొట్ట ఉందనుకోండి, ఆ రాళ్ళ గొట్టలో వాక్యం అనే విత్తనం కనుక అక్కడ వేస్తే ఆటోమేటిక్గా ఏమవుతుందంటే అది స్పీడ్గా మొక్క అయితే వచ్చేస్తుంది. చూడండి, కొన్ని డాబాల మీద, స్లాబుల్లో నుంచి కొన్ని పచ్చటి మొక్కలు ఇలా బయటకు వస్తూ ఉంటాయి. ఆ పచ్చటి మొక్కలు బయటకు వస్తే పీకేస్తే వచ్చేస్తుంది. ఎందుకు పీకేస్తే వచ్చేస్తుంది అంటే లోపల వేరు లేదు కాబట్టి పీకేస్తే వచ్చేస్తుంది. ఓకేనండి, ఇది రెండవది. మూడవది ఏంటంటే కొన్ని విత్తనాలు గచ్చు పొదల మధ్య ఆ విత్తనాలు వేశారు. గచ్చ పొదల మధ్య విత్తనాలు వేస్తే అవి పేరుకి మొక్కలు పైకి వచ్చినాయి, కానీ ఆ గచ్చ పొదలు ముళ్ళు ఏం చేసినాయి అంటే ఆ యొక్క మొక్కని పూర్తిగా పైకి రానివ్వకుండా ఆ గచ్చ పొదలు అన్నీ కూడా ఈ మొక్కని అణిచివేసినాయి. నాలుగవ నేల ఉంది. నాలుగవ నేల ఎటువంటిదంటే అది మంచి నేల. మంచి నేలలో పడగానే అవి వెంటనే మంచి పంటను, ఫలాన్ని అది తీసుకొచ్చిందని మనము ఈ యొక్క వాక్య భాగంలో విన్నాం. మరి వాక్యం తెలిసిన ఎవరైనా సరే మరి చిన్నప్పటి నుంచి వారికి ఉండే ఆలోచన ఏంటంటే, చిన్నప్పటి నుంచి ఉండే ఆలోచన ఏంటంటే ఈ నేల అనే హృదయము మాది, ఈ నేల అనే హృదయము మాది. మరి 4 రకాలైన నేలలు ఉంటాయి, నువ్వు ఎటువంటి నేలవు అని మీరు ఆలోచించుకోండి అని చెప్పి వాక్యం చెప్పిన బోధకులు వారు చెబుతూ వచ్చారు. ఏమండి, నేను కూడా చిన్నప్పటి నుంచి అలానే విన్నాను. అయితే ఈ ఉపమానాలు నేను స్టడీ చేయడము మొదలుపెట్టిన తర్వాత మరి దీని అభిప్రాయము కొద్దిగా కాదు, చాలా మట్టుకే మారింది. దీన్ని స్టడీ చేసిన తర్వాత యేసు ప్రభు వారు ఎందుకు ఇది చెప్పారు వాస్తవానికి గమనించండి. మరి యేసు ప్రభు వారు ఒక మాట అన్నారు, చెవి కలిగిన వాడు వినుగాక. మీకు ఒక వచనాన్ని నేను మీకు చూపిస్తాను, చూడండి. 4వ అధ్యాయము 3వ వచనంలో ఒక మాట ఉంది. స్టార్టింగ్లో 4వ అధ్యాయం 3వ వచనంలో ఒక పదం ఉంది. ఏంట పదం? వినుడి. ఏంటంటే పదం ఏంటండి? వినుడి అనే పదం చూసారా? ఇప్పుడు నేనేం చేశానంటే నా దగ్గర నా గ్రీక్ బైబిల్ ఉంది. ఏమండి, బైబిల్ కాలేజీలో నేను చదువుకునేటప్పుడు నాకు ఏ బైబిల్ ఇచ్చారంటే గ్రీక్ బైబిల్ ఇచ్చారు. ఆ గ్రీక్ బైబిల్ నేను చదివేటప్పుడు ఈ కొన్ని పదాలు ఇంట్రెస్టింగ్గా ఉంటాయి కాబట్టి, ఇందువలన లేకపోతే వినుడి ఇలాంటి పదాలు ఉంటాయి. ఈ పదాలు నేనేం చేస్తానంటే ఒరిజినల్ భాషలో అది ఎలాగుందో అని చెప్పి నేను చదవడానికి ప్రయత్నిస్తాను. ఈ వినుడి అనే పదం ఏదైతే ఉందో, బాగా గమనించండి. ఓకిన్ అనే పదం ఉంది. ఇప్పుడు ఎవరన్నా మరి పిలిచామనుకో, ఓ ఏమండి అని మనం ఎవరన్నా పిలిచామనుకో, ఏంటి ఒకసారి ఆలకించండి, ఒకసారి నా మాట ఏనండి అనే పదానికి ఓకిన్ అనే అర్థం వచ్చింది. అయితే ఇక్కడ వినుడి అనే దగ్గర ఏమని రాశారంటే హూపో ఐకిన్ అని రాశారు. ఏమని రాశారు? హూపో ఐకిన్ అని రాశారు. హూపో ఐకిన్ అనే పదానికి అర్థం ఏంటంటే, హూపో అంటే హైపర్. హూపో అంటే అర్థం ఏంటంటే హైపర్. కొంతమంది చూడండి, పిల్లలు హైపర్ పిల్లలని, కొంతమంది పెద్దవారు కూడా ఆనందం వచ్చిన తట్టుకోలేరు, సంతోషం వచ్చిన తట్టుకోలేరు, బాధ వచ్చిన తట్టుకోలేరు, వారు చాలా హైపర్గా ఉంటారు. ఇక్కడ మీరు వినండి అనే పదానికి వాడబడిన పదం ఏమండో ఐకిన్ అనే పదం వాడలేదు. ఇక్కడ ఏ పదం వాడారు అంటే హూపో ఐకిన్ అనే పదం వాడారు. హూపో ఐకిన్ అనే పదానికి అర్థం ఏంటంటే హైపర్గా వినండి. ఎలా వినాలి? హైపర్గా వినండి అనే అర్థాన్ని ఇక్కడ వినుడి అని ఇచ్చారు. ఎందుకు అంటే వాస్తవానికి ఈ ఉపమానాన్ని యేసుప్రభు వారు చెప్పగానే యేసుప్రభు శిష్యులకి అర్థం కాల. యేసుప్రభు శిష్యులకి వెంటనే అర్థం కాల. వారు అర్థం కాకపోవడం వలన మరలా యేసుప్రభు దగ్గరికి వెంటనే వారు వచ్చేసి అడిగారు. ఏమని అడిగారంటే, యేసుప్రభువా ఈ ఉపమానం యొక్క అర్థం మాకు చెప్పవా అని అడిగారు. ఇందాక మనం అదే చదువుకున్న వాక్యంలో. అయితే మాకు దీని అర్థం చెప్పవా అనగానే యేసుప్రభు వారు ఏమన్నారంటే, నా యొక్క ఉపమానాలు, నా యొక్క బోధన ఏదైతే ఉందో మీరు మరలా దీన్ని తెలుసుకోవడానికి తిరిగి వచ్చి నన్ను అడిగారు కనుక దీని అర్థాన్ని మీకు లబ్ధమయ్యింది. కానీ చాలామంది ఈ వాక్యాన్ని తిరిగి వచ్చి అడగని వారు, అర్థం కాకపోయినా తిరిగి వచ్చి అడగని వారు చాలామంది ఉన్నారు. వాళ్ళకి మాత్రము ఈ వాక్యము ముయ్యబడింది అని యేసుప్రభు వారు చెబుతూ, ఇక్కడ యేసుప్రభు ఏం చెప్పారు అంటే 4 రకాలైన హృదయాలు ఉంటాయి. ఎన్ని రకాలండి? ఇప్పుడు మందిరంలో కూర్చొని వాక్యం వినేవాళ్ళు 4 రకాల మనుషులు ఉంటారు. మొదటి రకం ఎవరు అంటే వాక్యము బోధకుడు ప్రకటిస్తుండగా
వాక్యము బోధకుడు ప్రకటిస్తుండగా, వాక్యం చెప్తుండగా కొంతమంది హృదయం ఎలా ఉంటుందంటే రాతి నెల హృదయం అంటే దారి పక్కన పడిన హృదయం, లేకపోతే ఇంకో మాటలో చెప్పాలంటే రోడ్డు లాంటి హృదయం, కఠినమైన హృదయం. ఏంటంటే ఈ కఠినమైన హృదయం వారి వాక్యం వింటారు కానీ ఏ మాత్రం కూడా వాక్యం లోపలికి వెళ్దాం. వారు వాక్యం వింటారు కానీ ఏ మాత్రం కూడా వాక్యము వెళ్ళదు. గొప్ప విషయం ఏంటో తెలుసండి, దేవుడు నలుగురి మీద విత్తనాలు చెల్లాడు. వినని వారికి కూడా వాక్యం చెప్పాడు. వినేసి కొద్ది రోజులు విడిచిపెట్టేసే వారికి వాక్యం చెప్పాడు. విని కొన్ని నెలలు గడిచి మరలా విడిచిపెట్టేసే వారికి వాక్యం చెప్పాడు. ఫలించే వారికి కూడా వాక్యం చెప్పాడు. అయితే మందిరంలో 4 రకాల ప్రజలు ఉంటారు. మొదటి రకం ప్రజలు ఎవరు అంటే అసలు వీళ్ళు వింటారు కానీ సౌండ్ మాత్రం వెళ్తుంది లోపలికి, కానీ అసలు ఏం చెప్తున్నారో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించరు. ఓకేనండి. అంటే అప్పుడు ఏమవుతుందంటే వారిలో విత్తబడిన వాక్యం సాతానుడు వారి చెవుల్లోకి మనసులోకి వెళ్ళకముందే లాగేస్తాడు. ఇక్కడ పక్షులు ఎవరంటే సాతానుడు. చాలా ఎందుకంటే దేవుడు ఒక వ్యక్తిని ఎలా రక్షించుకుంటాడంటే వాక్యాన్ని ప్రకటించడం ద్వారానే దేవుడు వ్యక్తుల్ని రక్షించుకుంటాడు. ఇంకొక మార్గం ఏమీ లేదు. అందుకని యేసుప్రభు శిష్యులకు ఏం చెప్పాడంటే, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను నా శిష్యులుగా చేయడని చెప్పాడు. ఎలా చేస్తాము అంటే ఇదిగో ఇలా వాక్యాన్ని ప్రకటించడం ద్వారానే ప్రజలు రక్షణ పొందుతారు. ఇప్పుడు సాతానుడు ఫస్ట్ చేసే పని ఏంటంటే మందిరంలో వారు కూర్చుంటారు కానీ నిద్రపోవటమో, మందిరంలో వారు కూర్చుంటారు కానీ ఏదో ఆలోచించటమో, మందిరంలో వారు కూర్చుంటారు కానీ మనసు మాత్రము ఇక్కడ ఉండదు. ఇది మొదటి రకం. నేను చెప్తాను చూడండి, 13వ వచనం చూడండి. ఈ ఉపమానము మీకు తెలియలేదా? 14వ వచనం. విత్తువాడు వాక్యము విత్తుచున్నాడు. త్రోవ పక్క నుండి వారు ఎవరనగా వాక్యము వారిలో విత్తబడును కానీ వారు వినిన వెంటనే సాతానుడు వచ్చి వారిలో విత్తబడిన వాక్యము ఎత్తుకొని పోతాడు. సాతానుడు ఏం చేస్తాడు? వారి వాక్యాన్ని ఎత్తుకొని పోతాడు. అంటే ఇక్కడే కూర్చుంటారు, మనసు ఇక్కడ ఉండదు. ఇంకో మాటలో చెప్పాలంటే వాక్యము వింటారు కానీ కేవలము శబ్దాన్ని మాత్రమే వింటారు. ఈ మైక్లో నుంచి వచ్చే శబ్దము లేకపోతే నా యొక్క స్వరాన్ని వారు వింటారు తప్ప వాక్యము ఏ మాత్రం అసలు హృదయంలోకి వెళ్ళదు. జనరల్గా పడుకుంటారు, ఇంకోటి ఏదో ఆలోచిస్తారు, పక్క వాళ్ళతో మాట్లాడతారు. వీళ్ళందరూ కూడా అసలు వాక్యం మీద ఏ మాత్రం ఉండదు. ఒకవేళ వారు చెప్పబడుతున్న వాక్యం అంతా కూడా సాతానుడు పక్షి వలె వచ్చి, గ్రద్ద వలె వచ్చి ఆ విన్న వాక్యాన్ని ఎత్తుకుపోతాడు. సో వీళ్ళ హృదయాలకి చేరదది వాక్యం. హృదయంలోకి ఈ యొక్క చూడండి, రోడ్డు మీద విత్తనం పడితే ఆ యొక్క మెటల్ రోడ్డు కానీ సిమెంట్ రోడ్డు కానీ ఆ విత్తనం కిందకి వెళ్తుందా? దాని వేరు వెళ్తుందా? ఆ వేరు ఎలా అయితే వెళ్ళదో వారి పేరుకి వాక్యాన్ని వింటారు కానీ సౌండ్ ఒకటే వింటారు, వాక్యాన్ని వినరాదు. వారి చెవుల్లోకి వచ్చేది ఏంటంటే సౌండ్ మాత్రమే. ఈ విత్తనము ఈ వేరు లోపలికి వెళ్ళదు, జస్ట్ సౌండ్ మాత్రమే వారికి వినపడుతుంది. వారు వినే ఇంట్రెస్ట్ కూడా వాళ్ళకు ఉండదు. వాళ్ళు ఏంటంటే వచ్చి కూర్చుంటారు, అంతే కూర్చుంటారు కానీ అసలు కనీసము లోపలికి ఏమీ వెళ్ళదు. ఎందుకు వెళ్ళదంటే సాతానుడు వారు అర్థం చేసుకుని వినే లోపే ఎత్తుకుపోతుంది. సాతానుడు ఏం చేస్తాడంటే దాన్ని ఎత్తుకుపోతాడు, ఏ మాత్రం కూడా అసలు లోపలికి వెళ్తాం. మందిరంలో చాలామంది ఈ రకంగా కూర్చుంటూ ఉంటారు. వారికి వాక్యం లోపలికి ఏమాత్రం వెళ్ళదు, కేవలం ఈ పైన ఉంటుంది. పైన ఉంటే ఎంతసేపు ఉంటుంది? పైన పక్షి వచ్చి ఏం చేస్తాడు? పక్షి వచ్చి ఎత్తుకుపోతాడు. ఆ పక్షి ఎవరంటే సాతానుడు వచ్చి ఎత్తుకుపోతాడు. దయచేసి గమనించండి, ఈ 4 నెలలు చెప్పే దాంట్లో దేవుడు చాలా గొప్ప రహస్యాన్ని దాచిపెట్టాడు, గొప్ప సత్యాన్ని దాచిపెట్టాడు. ఆ సత్యాన్ని ఏంటో నేను దాన్ని ఈరోజు మీకు వివరించబోతాను. అది మెయిన్ పాయింట్. దీనికంటే అది చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇందాక మీకు చెప్తాను, చూసారా? గమనించండి. ఇది మొదటిది ఏంటంటే ఆ విత్తనం ఎక్కడ ఉంటుంది? పైన ఉంటుంది. వీళ్ళు మందిరంలో కూర్చుంటారు కానీ వాక్యం వినరు. ఏమింటారంటే నా సౌండ్ వింటారు, నా స్వరాన్ని వింటారు. ఏమింటారు? సౌండ్ వింటారు, స్వరాన్ని వింటారు. అసలు వాక్యం పడతారు. దేవుడు కృప ఏంటంటే వినని వారి మీద కూడా వాక్యాన్ని చల్లుతున్నాడు. దేవుని కృప ఏంటంటే వినని వారి మీద కూడా వాక్యము చల్లుతున్నాడు. ఇది మొదటి రకం. ఇప్పుడు చూడండి 16వ వచనం. రెండో రకం, అటువలే
రాతి నేలను విత్తబడిన వారు ఎవరనగా వాక్యం విని సంతోషంగా అంగీకరించువారు. వీళ్ళు ఎవరంటే వాక్యం వినగానే వారి హృదయంలో ఆ వాక్యం నచ్చి వెంటనే ఏం చేస్తారంటే రెస్పాండ్ అవుతారు. నేను ప్రభు కొరకు జీవించాలని రెస్పాండ్ అవుతారు. ఇక మీదట నేను ప్రభు కొరకు జీవిస్తాను అని నిర్ణయాలు తీసుకుంటారు. వారు వాక్యాన్ని వింటారు, చాలా ఇంట్రెస్ట్గా వింటారు. ఖచ్చితంగా బైబిల్ ముందు ఉంటుంది, వచనాలు చూస్తారు, అందులో దేవుడు ఇది నేర్పుతున్నాడు నాకు అని మార్చుకోవడానికి ప్రయత్నిస్తారు. వారు చాలా ఇష్టపడతారు. వినగానే పాస్టర్ గారి దగ్గరికి వచ్చి కూడా దేవుడు నాతోనే ఈరోజు ఈ వాక్యం నాతోనే మాట్లాడాడండి అని చాలా ఇష్టపడతారు. ఒక ఇద్దరు స్నేహితుల సాక్షి నాకు ఏం చెప్పారు అంటే, ఆ రాత్రి వారు ఒక సభకి వెళ్ళారు, చర్చలో కూర్చున్నారు, మీటింగ్లో కూర్చున్నారు, వాక్యాన్ని విన్నారు, దేవుడు వారితో మాట్లాడారు. ఇంట్లో వాళ్ళకి స్నేహితులకి ఫోన్ చేసి చెప్పారు. ఏమని చెప్పారు అంటే, ఇదిగో ఈరోజు మేము వాక్యం విన్నాం, దేవుడు మాతో మాట్లాడాడు అని చెప్పి వారు సంతోషంగా చెప్పారు. రాత్రి పడుకున్నారు. ఉదయం లేవగానే ఒక వ్యక్తి యొక్క జీవితము ఫర్ ఎవర్ మారిపోయింది. ఇంకొక జీవితం ముందు రోజు ఎలా ఉందో మరలా ఆ రోజు కూడా అలానే ఉంది. ఎందుకు తెలుసా? ఈ రాతి నేల మీద పడ్డ ఆ యొక్క మొక్క ఏదైతే ఉందో, ఈ స్లాబ్ మీద బిల్డింగ్ల మీద మొక్క ఏదైతే ఉందో అది పచ్చగా పైకి వచ్చేసింది, కానీ లోపలికి గట్టిగా ఉందంట. హృదయం ఎలాగుంది? హృదయము గట్టిగా ఉండడం వలన వేరు, వాక్యం అనే వేరు లోపలికి ఏమాత్రం కూడా వెళ్ళలేదు. మందిరంలో చాలామంది కూర్చుంటాము, వాక్యం వినగానే ప్రభు కొరకు ఎలానే జీవించాలో. తర్వాత ఏముందో చూడండి, 17 వచనమండి. అయితే వారిలో వేరు లేనందున కొంతకాలము వారు నిలుతురు గాని వేరు లేనందున వాక్యము నిమిత్తము శ్రమైనను హింసైనను కలుగుగానే వారు అభ్యంతరపడిపోతారంట. అమ్మా, ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్. చాలామంది విశ్వాసులు ఎలా ఉంటారంటే, విశ్వాసులు అనేది అనకూడదు ఆ మాట. చార్లెస్ స్పర్జన్ గారు అన్నారు, నామకార్థ క్రైస్తవులు అనే మాట వాడవద్దు. కొంతమంది తెలియక దాన్ని వాడారు. అసలు నామకార్థ క్రైస్తవులు అనేవారు ఎవరు లేరు. నామకార్థ క్రైస్తవు అనే పదం ఏదైతే ఉందో అది ఎలాంటి పదం అంటే వెలుగైన చీకటే. ఏం చీకటే? వెలుగైన చీకటి ఎక్కడైనా ఉంటుందా? చల్లటి వేడి నీళ్ళు ఎక్కడైనా ఉంటాయా? ఉంటారా ఎక్కడనండి? నామకార్థ క్రైస్తవులు ఉంటారా? ఉండరు అని చార్లెస్ స్పర్జన్ భక్తుడు చెప్పాడు. గమనించండి, మొదటి హృదయం అసలు వాక్యాన్ని వినరు, సౌండ్ మాత్రమే వింటారు. మైక్లో నుంచి వచ్చే సౌండ్ మాత్రమే వింటారు, నా స్వరాన్ని వింటారు, అస్సలు లోపలికి వెళ్ళరు. రెండోది, వారు వింటారు, వాక్యం వినగానే పాస్టర్ గారండి, అయ్యగారండి, అలాగేనండి, అలాగే చేస్తామండి, వాక్యం నాతో మాట్లాడిందండి, పరిశుద్ధాత్మ దేవుడు నాతో మాట్లాడాడండి, మేము అలాగే చేస్తామండి, ఒప్పుకుంటాం సార్, కరెక్టేనండి అని చెప్పగానే 2 రోజులు లేక వారం రోజులు మాత్రమే ఆ సాక్ష్యం ఉంటుంది. వారం అవగానే వారి మీదకి కష్టం వస్తుంది, వారి మీదకి ఇబ్బంది వస్తుంది, వారి మీదకి ఏదో కష్టం వస్తుంది. అది రాగానే అయిపోయింది, నీ లోపలికి వేరు పోలా. అలాగే సాక్ష్యం ఎక్కడ వారమే ఉంటుంది. అలా సాక్ష్యం, వారి సాక్ష్యం వారం దాటగానే, ఎందుకు వారం దాటగానే పోతుందంటే వారి మీదకి ఏమవుతాయని ప్రభు చెప్పాడంటే, వారి మీదకి ఏమవుతాయి తెలుసా? శ్రమ హింస కలగగానే అభ్యంతర పడిపోతారు. అమ్మో ఎలాగా, నేను భక్తిలో నడవలేను. ఏమండి, కొంతమంది ఇన్స్పిరేషన్గా వస్తారు మందిరానికి, కోటాలకి, ప్రార్థనలకి, ఆరాధనలకి, లేకపోతే ప్రార్థన ఇంట్లో ఆరాధన ఇన్స్పిరేషన్గా వారం 10 రోజులు ఎస్ దేవుడు వాక్యం ప్రార్థన వాక్యం చేసండి. వారం 10 రోజులు అయిపోగానే మళ్ళీ సునామీ ఇంకా ఉండదుగా, కొట్టుకెళ్ళిపోతా. చూసారా, అలల బీచ్లో అలల మీద ఒకవేళ ఏదైనా రాశారనుకోండి, మీ పేరు కానీ పలానా కుమార్ అనే పేరు రాశారనుకోండి, ఆ వాటర్ వచ్చి ఆ వాటర్ వెనక్కి వెళ్ళగానే ఉంటుందా కుమారు? ఉండదు. అలాగా చాలామంది యొక్క సాక్షి ఉంటుంది. ప్రాబ్లం ఏంటో తెలుసా? వాళ్ళకి ఏమవుతాయో తెలుసా అండి? హింస శ్రమ ఈ 2 రాగానే వెళ్ళిపోతారు. ఏమండి, ఇది రెండోది. 3వ నెల చూడండి, 3వ నెల ఎక్కడంట? గచ్చ పొదలు. 3వ నెల ఏంటండి? తర్వాత ఇంకోటండి, 6వ వచనం చూడండి. 6వ వచనంలో ఏముందో? సూర్యుడు ఉదయింపగానే
అవి మాడి వేరు లేనందున ఎండిపోయాను. 7వ వచనం, కొన్ని ముండ్ల పొదలలో పడాను. ఏమండి, ఇది ముండ్ల పొద యొక్క హృదయం. ఆ ముండ్ల పొదలు ఎదిగి వాటిని అణిచివేశాను గనక అవి ఫలింపలేదు. ఇక్కడ 18వ వచనం చూడండి ఒకసారి. 17వ వచనం, అయితే 18వ వచనం, ఇతరులు ముండ్ల పొదలలో విత్తబడిన వారు, వీరు వాక్యము విందురు కానీ ఐహిక విచారములు, ధనమోసమును మరి ఇతరమైన అపేక్షలను లోపల చొచ్చి వాక్యమును అణిచివేయటం వలన అది నిష్ఫలమగును. అమ్మా, ఇప్పుడు 3 చెప్పాను మీకు. వాక్యం వినేవారిలో 4 రకాలు ఉంటారు. మొదటి రకం ఎవరంటే, వాక్యం అనే విత్తనం వాళ్ళ హృదయం ఎట్లాంటిదంటే రోడ్డు, సిమెంట్ రోడ్డు. సిమెంట్ రోడ్లో మీరు ఎన్ని విత్తనాలు వేసినా మొక్క పైకి వస్తుందా? ఆ విత్తనాలు ఏమైపోతాయి? టైర్లు తొక్కించేస్తాయి, లేదా కోళ్ళు పక్షులు వచ్చి తినేస్తాయి. చాలామంది మందిలో కూర్చుంటారు, అసలు ఏం వాక్యం వినరు. నిద్రపోవచ్చు, వేరే ఆలోచనలో ఉండొచ్చు, పక్క వాళ్ళతో మాట్లాడుకోవచ్చు, ఫోన్ బిజీలో ఉండొచ్చు, లేకపోతే బైబిల్ని నన్ను చూస్తాను ఎక్కడో ఉండొచ్చు. అసలు అలా వాక్యం వెళ్ళదు. ఇది మొదటిది. రెండో రకం ఎవరంటే వాక్యాన్ని వింటారు, చాలా ఆసక్తిగా వింటారు, నన్నే చూస్తారు, మారాలని నిర్ణయం తీసుకుంటారు, వెంటనే మారుతారు. వారం రోజులు తిరగగానే మళ్ళీ యథాశరా మామూలే. ఎందుకు శరా మామూలు తెలుసా? వారి మీదకి శ్రమహింస వస్తుందంట. వాళ్ళకి ఏమవుతుంది? వాళ్ళ మీదకి శ్రమహింస రాగానే, అయ్యా అమ్మా మీరు ఎలాగ ఉన్నారా ఒకసారి చెక్ చేసుకోండి. మూడో రకం మనుషులు ఎవరు అంటే, ముళ్ళ పొదల మధ్య కొన్ని విత్తనాలు పడ్డాయంట. ముళ్ళ పొదల మధ్య ఏం పడ్డాయి? అయితే ఆ ముళ్ళ పొదల మధ్య మొక్కలు పైకి వచ్చినాయి, కానీ ఆ ముళ్ళ పొదలు ఏం చేసినాయి అంటే ఎదక్కండా ఆ ముళ్ళ పొదలు అంచేసినాయి అంట. ఈ ముళ్ళ పొదలు ఏంటో తెలుసండి? వారి జీవితంలో ఎదుర్కొనే ఆర్థిక ఇబ్బందులు, ఐహిక విచారాలు. అమ్మో ఎలాగా, ఎందుకు రాలేదా మందిరానికి? ఏం చెప్పమంటారు పాస్టర్ గారు, మాకున్న కష్టాలు, మాకున్న ఇబ్బందులు. ఏమ్మా, మాకున్న కష్టాలు, మాకున్న ఇబ్బందులు. ఇంటికి బంధువులు వచ్చారు, లేక మేము బంధువులు ఇంటికి వెళ్ళాం, ఎవరో పిలిచారు, అర్జెంటుగా వెళ్ళాలి, రాకపోతే ఊరుకొని అన్నారు, వెళ్ళిపోవాలి అర్జెంటుగా. ఇది మూడో రకం వారు. ఎలాంటి వాళ్ళు అంటే, ఎందుకు నీ భక్తి ఎందుకు సన్నగిలింది అంటే, నాకున్న పరిస్థితులు బట్టి నా భక్తి సన్నగిలిపోయింది. ఇదే మూడో రకం. అయితే ఇప్పుడు నాలుగో రకం ఇంకోరు ఉన్నారు. 20వ వచనం చూడండి. మంచి నేలను విత్తబడిన వారు ఎవరనగా, వాక్యము విని దాన్ని అంగీకరించి 30 దంతలుగాను 60 దంతలుగాను 100 దంతలుగాను ఫలించువారని చెప్పెను. 4వ నేల ఎటువంటిదంటే, వారు వాక్యాన్ని వింటారు, అంగీకరిస్తారు, దేవుని కొరకు వారు నిలబడాలని నిర్ణయాలు తీసుకుంటారు. వారి నిర్ణయాలు తీసుకున్న తర్వాత ఇక మరలా వారు వెనక్కి తిరగరు. ఫిక్స్. పరిస్థితులు వారిని మార్చవు, ఇబ్బందులు వారిని మార్చవు. వారు ఒకసారి దేవుణ్ణి నిర్ణయించుకున్నాక మనిషి నమ్మపడిన విత్తనం ఎలాంటిదంటే ఫలాన్ని బయటికి తీసుకొస్తుంది. ఏ రైతైనా విత్తనాలు ఎక్కడ చల్లుతాడు? ఎక్కడ చల్లుతాడు? సిద్ధం చేసిన దున్నబడిన నేల మీద మాత్రమే దున్నుతాడు. అలాంటిది ప్రభు మంచి నేల మీద వేయకుండా ఏ రైతు విత్తనాల్ని వేస్ట్ చేస్తాడు? అవి ఖరీదు కదా. ఏ రైతు విత్తనాల్ని వేస్ట్ చేస్తాడు? మరి ఈ రైతేమో విత్తనాల్ని పనికిరాని 3 చోట్ల విసిరాడేంటి? విత్తనాల్ని ఎవరైనా ఏ రైతు ఏం చేస్తాడు? మంచి నేల మీద వేస్తే అవి ఫలం వస్తాయి కదా, మంచి నేల మీద కదా వేయాల్సింది విత్తనాలు. ఈయనొచ్చి ఈ 3-4 చోట్ల, పనికొచ్చే చోట పనికిరాని చోట 3 చోట్ల ఎందుకు ఈ విత్తనాలు ఎందుకు వేశాడు? గమనించండి, వాక్యం ఏం చెప్తుందంటే, దేవుడి వాక్యం అనే విత్తనం విత్తబడ్డాక అది నిష్ఫలమై వెనక రాదు, ఫెయిల్యూర్ అవ్వదు. దేవుడి వాక్యము విత్తబడిన తర్వాత ఫెయిల్యూర్ అయ్యి రాదు. దాని పని దేవుడు నిర్ణయించిన పని మాత్రం చేసుకుని వచ్చేస్తుంది. మన కంటికేమో అదేంటిది అని అనిపించవచ్చు, కానీ అది మాత్రం చేసుకుని వచ్చేస్తుంది. బాగా గమనించండి. ఈ మొదటి 3 నేలలు ఎవరు అంటే, అసలు రక్షణ ప్రణాళికలో లేనివారు. ఇప్పుడు నేలను సిద్ధం చేసేది ఎవరు?
విత్తనమా, విత్తనాలు విసిరేవాడా? విత్తనాలు విసిరేవాడు కదా నేలను సిద్ధం చేసేది. దేవుడు ఆయన నేలను సిద్ధం చేసుకుని ఆయన విత్తనాలు ఆయన విసిరేసుకున్నాడు. ఆయన విసిరిన తర్వాత ఆయన ఫలము ఆయనకు వచ్చేసింది. ఆయన ఫలము ఆయనకు వచ్చేసింది. ఆ ముగ్గురు ఎవరంటే మొదట్లో 3 నేలలు 3 హృదయాలు ఎవరు అంటే వారు రక్షణ ప్రణాళికలో లేనివారు. వారు రక్షణ ప్రణాళికలో లేకపోయినా దేవుని వాక్యం వారికి ఎందుకు ప్రకటించబడింది అంటే అన్యుల మీద సహితము దేవుని కృపను చూపించాడు. వారిని వర్షాన్ని కురిపించాడు, నీటిని కురిపించాడు. ఫలించిన వారు సంతోషపడాలి. ఎందుకు అంటే దేవుడు మా నేలను దున్ని మంచి నేలగా మా హృదయాన్ని మార్చాడు గనుక. ఇది మేము చేసింది కాదు. పొలం దున్నేది విత్తనం దున్నదు, పొలం తన దున్నుకోదు. పొలం దున్నేది విత్తనాలు విసిరేవాడు మాత్రమే పొలాన్ని దున్నుతాడు గనుక సంతోషపడండి. ఎవరైతే ఫలించారో మీ హృదయం అనే పొలాన్ని దేవుడు దున్నాడు. రక్షణ యెహోవాది, మీకు రక్షణ పొందినట్టు అర్థమైందండి. వాస్తవానికి ఉపమానము శిష్యులు ఎవరికి అర్థం కాల. అందుకని ప్రభు దగ్గరికి వచ్చి ఏమన్నారు చూడండి. ఆయన ఒంటరిగా ఉన్నప్పుడు 12 మంది శిష్యులతో కూడా ఆయన చుట్టూ ఉండిన వారు ఆ ఉపమానమును గూర్చి ఆయనను అడిగారు. అడగగానే ప్రభు అన్నాడు, దేవుని రాజ్యం మర్మము తెలుసుకునుట మీకు అనుగ్రహింపబడి ఉన్నది కానీ వెలుపట నుండి వారు ఒకవేళ దేవుని వైపు తిరిగి పాప క్షమాపణ పొందురని వారు చూచుటకైనను చూచియు కనుగొనకను వినుటకైతే వినియు గ్రహింపకియు నుండుటానను అన్నిటినీ ఉపమాన రీతిగా నేను బోధించుచున్నాను. ప్రభు అన్నాడు మరియు అని అన్నాడు, అయ్యో ఈ ఉపమానం మీకు అర్థం కాలేదా? అలాగైతే అసలు మిగతా ఉపమానాలన్నీ మీకు ఎలాగా అర్థమవుతాయి? గమనించండి, యేసు ప్రభు ప్రపంచంలోనే అతి పవర్ఫుల్ స్పీకర్. సంఘాన్ని మాత్రమే కాదు, దేశాలని, ప్రపంచాలని, నాయకుల్ని, మన దేశ జాతిపిత మహాత్మా గాంధీ గారిని, ఇంకా అనేక వేలాది లక్షలాది మందిని దేవుని యొక్క యేసు ప్రభు యొక్క బోధన వారి జీవితాల్ని మార్చేసింది. నా పాయింట్ ఏంటంటే, బైబిల్ పాయింట్ ఏంటంటే, దేవుని వాక్యము ప్రపంచాన్ని మార్చేస్తే సంఘాన్ని ఇంకెంతలా మార్చాలి. ఇప్పటిదాకా ఏమి విన్నారు అంటే, నువ్వు ఏ నెలలో చూసుకో, మొదటి నెల, 2వ నెల, 3వ నెల, 4వ భూమ నెల, ఏ నెలలో చూసుకో. కానీ వాక్యం యొక్క అంశం ఏంటంటే నువ్వు ఏ నెలలో కాదు చూసుకోవాల్సింది. ఫలించిన వారైతే గమనించండి, దేవుడు మీ నేలను దున్నాడు. దున్నడాన్ని బట్టి మీరు రక్షణ పొందారు, మీరు ఫలించారు. సార్ నేను వాక్యం వినలేకపోతున్నానండి, వేరే ఆలోచనలు వచ్చేస్తున్నాయండి, నిద్ర వచ్చేస్తుందండి. ఇట్ షుడ్ బి షాకింగ్. అది షాక్ తీసుకురావాలి. ఎందుకు తెలుసా? దేవుడిని నేలనే అయ్యారు వాక్యాన్ని విన్నాను కానీ వారం వరకే ఉంటుందండి, 10 రోజుల దాకే ఉంటుంది, అది మళ్ళీ పోతుంది. యూ షుడ్ బి ఇన్ షాక్. ఎందుకంటే దేవుడిని నేలనే. మూడవది, నేను వాక్యం విన్నానండి, నిర్ణయం తీసుకున్నాను, దేవుని కొరకు నడవాలనుకున్నాను, కానీ నా మీదకి వచ్చే శ్రమలు, ఇబ్బందులు ఏం చేస్తున్నాయంటే నన్ను కృంగ తీసేస్తున్నాయి ఫలించకుండా. యూ షుడ్ బి షాక్. మీరు షాక్లో ఉండాలి. ఎందుకు తెలుసా? దేవుడు మీ నేలనే. 4వ వారు, నేను వాక్యాన్ని వింటున్నాను, నేను ఫలిస్తున్నాను, ప్రభువులో నేను కొనసాగుతున్నాను, మీరు సంతోషించండి, మీరు షాక్ అవసరంలా. ఎందుకంటే దేవుడు మీ నేలనే. నేల దున్నుకోదు, విత్తనం దున్నదు. నేలను దున్నేది ఎవరు? విత్తువాడు. ఈ వాక్యము ఎలాంటిదంటే, వాక్యము 2 అంచులు కలిగిన కట్టం. ఏంటంటే అది రక్షణ పొందిన వారికేమో అది నిరీక్షణ సంతోషాన్ని ఇస్తుంది, అదే వాక్యం. కానీ రక్షణ పొందని వారికి మాత్రము అది డేంజర్ న్యూస్. అందుకనే ప్రపంచంలో అతి ఫేమస్ వచనం
యోహాను 3:16 రక్షణ పొందిన వారికి మాత్రము నిత్య జీవము, ఆయన కుమారుని అంగీకరించిన వారికి మాత్రము నిత్య. అదే వాక్యము ఒకవైపు ఆశీర్వాదాన్ని సూచిస్తుంటే, అదే వాక్యము ఒకవైపు తీర్పుని. బాగా గమనించండి. ఈ ప్రసంగం నేను చిన్నప్పటి నుంచి విన్నాను. నేను మీకంటే ఎక్కువసార్లు విన్నాను. నేను నాకేం బోధించారు తెలుసా చిన్నప్పటి నుంచి? నువ్వు ఏ నెలలో చూసుకునేసారి నా ఏ నెలలో చూసుకునేసరికే పుణ్యకాలం కాస్త గడిచిపోయింది. ఈ వర్తమానం నీది ఏ నెలలో చూసుకోవడానికి కాదు. ఈ వర్తమానం సంగమా, నువ్వు దున్నబడిన నేల అయితే నువ్వు ఫలిస్తావు. నువ్వు దున్నబడలేదా? అసలు దేవుడిని దున్నుతాడలేదు చూసుకో ముందు. ద మోస్ట్ డేంజరస్ థింగ్ అది. ద మోస్ట్ డేంజరస్ థింగ్. ప్రభు దున్నకపోతే ఏంటి పరిస్థితి మంది? ఎఫెసీ 2:8 ఇది మీ వలన కలిగినది కాదు, ఇది దేవుని వరమే, ఇందు చేత ఎవడను అతిశయపడ వీలు లేదు. ఇట్స్ నాట్ ఆ సింపుల్ వాక్యం కాదండి. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇదే వాక్యాన్ని విని చాలా సింపుల్ చేసేసి, సర్లే నేను ప్రస్తుతం రాతి నేల, రేపు గచ్చపొదలు అవుతాను, ఎల్లుండ మంచినేల అవుతాను అని అనుకున్నారు మీరు. నో, నేలని సిద్ధం చేసేది నువ్వు కాదు, నేలని సిద్ధం చేసేది ఆ దేవుడే. అయితే మీకు ప్రశ్న, సార్ మరి నేను ఇంకా 1, 2, 3 ఉన్నాను, నా నేల సిద్ధం అవ్వాలంటే నేను ఏం చేయాలా? తన పేరు చేత అడిగిన వారిని తనను ఎందరూ అంగీకరించరో వారెవ్వరిని కూడా ప్రభు తృణీకరించాలని చెప్పాడు. ద గుడ్ న్యూస్ ఆఫ్ ద గాస్పల్. సువార్త యొక్క మంచి వార్త ఏంటో తెలుసా? ఎవరైతే ఆయన అంగీకరిస్తారో వారెవ్వరిని కూడా ఆయన తృణీకరించడు. ఇది ఏమైనా చెక్ చేసుకోవడానికి పాయింట్ కాదు అసలు ఇది. ఎందుకంటే ఆ పాయింట్ ఎందుకు కాదంటే, నీ నేలని నువ్వు నేల దున్నుకుంటుందా? అమ్మ, నేలను ఎవరు దున్నుతారు? విత్తువాడు దున్నుతాడు. విత్తువాడు ఎవరు? ఇంకా దున్నబడాలంటే అర్థం ఏంటి? దున్నబడలేదు అంటే అర్థం ఏంటంటే వీఆర్ ఇన్ డేంజర్. అందుచేత మనం యోహాను 3:16 ప్రభువా నన్ను అంగీకరించండి, నా నేలను దున్నండి, అప్పుడు నేను ఫలిస్తాను. ఈ మాట బాగా ఎక్కించుకోండి. దేవుని యొక్క వనములో ఫలించలేని చెట్టు లేదు. ఇన్ ద గార్డెన్ ఆఫ్ గాడ్ there are no barren trees. దేవుని యొక్క వనములో ఫలించలేని చెట్టు లేదు. there is no place for it. దానికి స్థానము. వాక్యం సరిగ్గా వెళ్ళలేకపోతున్నాను. విన్నా కొద్ది రోజులు నిలబడినా ఎక్కువ కాలం నిలబడలేకపోతున్నాను. పడిపోతున్నా. బలలో పాల్గొనలేకపోతున్నాను, ఆరాధనలో పాల్గొనలేకపోతున్నాను, ఆయనకి ఇవ్వవలసింది కానీ ఇవ్వలేకపోతున్నాను. నేను ప్రభు నిలబడలేకపోతున్నాను. ఐ కుడ్ నాట్, నేను చేయలేకపోతున్నాను. అయ్యా అమ్మ గమనించండి, ప్రభు దగ్గరికి వచ్చి యోహాను 3:16 ప్రార్థించండి. దేవా నన్ను అంగీకరించండి, నేను నీకు సిద్ధంగా ఉన్నాను. నేను ఒక వచనం చదివి నేను ముగిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 9-10 వచనాలు. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చెయ్యును. అమ్మా, ఒకవేళ మీరు 1, 2, 3 నేలల మీద కనుక ఉండుంటే దేవుడు ఈరోజు మిమ్మల్ని మరలా ఆయన దగ్గర చేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడు. అందుకనే ఈ వాక్యాన్ని మీకు ఇస్తున్నాడు. ఏంటి ఆ వాక్యం అంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడు, అంటే మంచివాడు, విడిచిపెట్టేవాడు కాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనందరినీ పవిత్రులుగా ఆయన చేస్తాడు. మనము పాపము చేయలేదని కొనిన ఎడల ఆయనను అబద్ధికునిగా చేయువారమగుదుము. ఒప్పుకోకపోతే ఆయన వాక్యము మనలో ఉండదు. అంచేత మరి మొదటి నెల నేను ఫలించలేదు,
మొదటి నెల, రెండో నెల, మూడో నెల నేను ఉన్నాను అంటే బాధాకరమైన విషయం ఏంటంటే దేవుడు నీ నేలని దున్నలా. ఆ దున్నబడాలంటే ఫస్ట్ మీరు దానికి లోబడి ఈ 9వ వచనం ప్రార్థన మీరు చేసుకోండి. మనం అందరం కూడా ఈ 9వ వచనాన్ని ప్రార్థన చేసుకుందాం. ఏంటి ఆ 9వ వచన ప్రార్థన అంటే, మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల మనను ఆయన నమ్మదగిన వాడు, మనల్ని విడిచిపెట్టేవాడు కాడు, నీతిమంతుడు గనుక ఆయన మన పాపములు అన్నిటిని క్షమించి సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేస్తాడు. యోబు విషయంలో దేవుడు సాతానుడు మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఏంటి డిస్కషన్ అంటే, సాతానుడు వచ్చి అంటాడు, దేవుడా యోబు అంత భక్తిపరుడు అంటున్నావు, నీకెందుకు భక్తి చేస్తున్నాడో తెలుసా? నువ్వు యోబుకి బిడ్డలనిచ్చావు, ఆస్తినిచ్చావు, నువ్వు అన్నీ ఇచ్చావు, అందుకనే నిన్ను ఆరాధిస్తున్నాడు. ప్రభు అన్నాడు, లేదు 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 లేదు, అందుకు కాదు నన్ను యోబు ఆరాధిస్తుంది. ఓ అవునా, అయితే రుజువు చేద్దామా అని అన్నాడు. రుజువు చేద్దాం. అప్పుడు ఫస్ట్ దేవుడు యోబు దగ్గర నుంచి ఆస్తిని తీసేశాడు, 2 బిడ్డలు తీసేశాడు, 3 ఆరోగ్యం తీసేశాడు, 4 భార్యని తీసేశాడు. భార్య అంది, నువ్వు దూషించి చచ్చిపో అంది. 4 5వది 7 రోజులు మౌనంగా ఉన్న స్నేహితులు 8వ రోజు నుంచి ఏమన్నారు అంటే, యోబు నువ్వు ఏదో చేసావు, అందుకనే నీకు ఇలా జరిగింది అని 5 వైపుల నుంచి ఆయనకి శ్రమ వచ్చింది. మామూలు శ్రమ కాదు అది. అలా రాగానే యోబు మాట అన్నాడు, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకునేను. నేను మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను, దేవునికి సాతానికి జరిగిన డిస్కషన్లో యోబుకి దేవుడు అన్నీ ఇచ్చి యోబు భక్తి చేస్తున్నప్పుడు దేవుడు మహిమ పొందాడా, లేక యోబు దగ్గర నుంచి 5 తీసుకున్న తర్వాత కూడా యోబు యెహోవా ఇచ్చాను, యెహోవా తీసుకున్నాను అని అన్నప్పుడు సాతానుడు చూచి పరలోకంలో దేవునికి అప్పుడు మహిమ వచ్చిందా? ఎప్పుడు వచ్చింది? యోబుకి అన్నీ ఉండి దేవుని వెంబడిస్తున్నప్పుడు దేవునికి మహిమ వచ్చిందా? లేక ఈ 5 పోగా యోబు నిలబడినప్పుడు దేవునికి మహిమ వచ్చిందా? ఘనత ఎప్పుడు వచ్చిందండి? ఈరోజు క్రైస్తవ ప్రపంచంలో టీవీలో అత్యధికంగా వినే సాక్ష్యాలు దేవుడు మహిమ పొందేవి కాదు. ఇది చూస్తే చాలు, ఈ డిస్కషన్ చూస్తే అర్థమైపోద్ది. ఉన్నతంగా దేవుడు ఎప్పుడు మహింపరచబడతాడు అంటే, మీరు శ్రమకి, ఇబ్బందికి, బాధ, హింస ఏం వచ్చినప్పటికీ కూడా మీరు ఎప్పుడైతే దేవుని కొరకు నిలబడతారో, బండ మీద కట్టబడిన ఇలువలే, అప్పుడే పరలోకంలో దేవునికి మహిమ వస్తుంది. మంచి స్నేహితుడు ఎప్పుడు ఉండాలి మీతో పాటు? మీ దగ్గర లావు పర్సన్ ఉన్నప్పుడా? లేదంటే మీకు మంచి స్నేహితుడు ఎవరవుతారు? బెస్ట్ ఫ్రెండ్స్ మీ కష్టాల్లో, మీకు ఎవరు లేని టైంలో, మిమ్మల్ని అందరూ వదిలేసినప్పుడు, మిమ్మల్ని జనులు హింసించినప్పుడు, నీతో నాకు పని అయిపోయిందిలే పో అని విడిచిపెట్టేసినప్పుడు నీ పక్కన నిలబడతాడే, అతనే కదా నిజమైన స్నేహితుడు. మిగతా వాళ్ళందరూ ఎవరో ఫేక్ స్నేహితులు. సో నిజమైన స్నేహితులు ఎవరు అంటే, నీతో పాటు నిజమైన విశ్వాసి ఎవరు అంటే, ఎన్ని వచ్చినా నేను ఆయనతో పాటు నడుస్తాను అన్న వ్యక్తే. మీరు ఏ నేల అని నేను ఈ ప్రసంగాన్ని ముగించట్లా. ఒకవేళ మీరు దున్న బడని నేల ఉంటే గనక ప్రభువు దగ్గరికి వచ్చి ఈ 9వ వచనం మనం చదువుకున్నాం, ఆయన నమ్మదగిన వాళ్ళను నీతిమంతుని గనుక సమస్త దుర్నీతి నుంచి మనల్ని పవిత్రులుగా చేసి ఆయన బిడలుగా మనం చేసుకుని మన నేలని దున్నుతాడు. ఆయన దున్నగానే ఆటోమేటిక్గా ఫలిస్తుంది. దేవుని వాక్యము నిష్ఫలంగా రాదు, ఫెయిల్యూర్గా రాదు. ఓకేనండి? సో దేవుడు మన నేలని ఏం చేయాలా? దున్నాలా.